ఎక్కడి క్రికెట్ ఎవని క్రికెట్ ఎందుకురా 11 మంది పానాలు పోయినాయి తెచ్చిస్తారు రౌడన్న ముఖ్యమంత్రిని కిసరెల్లా దొక్కితే పసరెల్లా దొక్కితే 11 మంది ప్రాణాలు ఎట్టబోయినాయి అనేది ఆయనకు అర్థం అవు. ఇక విజయోత్సవాల్లో ఘోర విషాదం అంటే చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట 11 మంది మృత్యువాత 33 మందికి గాయాలట. మన ఆర్సీబీ బెంగళూరు కప్పు కొట్టింది ఐపీఎల్. ఏం చాయ కప్ప క్రికెట్ ఆడుతుండే మన గెలిచేగా. ఓహో అది అది ఏమంటారుగా గోల్డ్. ఓకే ఓకే అరే నేను వేరే అనుకుంటా. అయితే అది గెలిచినాక ఏం చేసిరు మళ్ళా నిన్నేం చేసిరు అంటే మొత్తం ఆడిన టీం అంతా మళ్ళా స్టేడియంకి వచ్చిరంట. ఎందుకు విజయోత్సవ పార్టీగా సంబరాలు చేసుకుంటాను. మేము గెలిచిన ఆనందం గిట ఎలా చాలా గిట నీకు గెలిచారా 20,000 ఓటతో గెలిచిన. ఇదేంటంటే ఇక 18 సంవత్సరాల తర్వాత గెలిచిందట మళ్ళీ ఇది అదొకటి ఉంది. అయ్యో దేవుడా సంబరం. ఇక ఆ సంబరం చేసుకుందామని ఇక స్టేడియానికి వస్తే దగ్గర 2 లక్షల మంది వచ్చారంట స్టేడియం దగ్గర. మొత్తం బెంగళూరులో అక్కడ జనమేగా. అక్కడ జనమే. ఓకే ఓకే. ఇక మొత్తం దాంట్లో అసలు స్టేడియం లోపలికి ఓనికి అనుమతించాలి అంట. ఐపీఎల్ విజేతలు చూసేందుకు బెంగళూరులో పోటెత్తిన అభిమానులు గేట్లు తీయడంతో ఒక్కటేసారి అందరు లోపల పోదామని ఉరికిరాడు. అని ముదనాష్ట మరి గేట్ ఎందుకు తీసిండాడు అట్ట. ఇప్పుడు తొక్కిసారి ఎట్లుంటది అభిమానులు ఎగబడతారు. మరి వాడు చేస్తే ఇప్పుడు చుట్టుముట్టు అభిమానులు పోయి ఇట్లా వాడతారా. వీళ్ళు ముందరనే పోయారు లోపలికి. ముందరనే పోయారు వాళ్ళు లోపల రానియాలే. గేట్లు తీస్తారుగా ఒకటేసారి తీసేసరికి పోదాం అని ఒక్కని మీద ఒకటి ఎక్కిపోయారంట. ఏముంది దగ్గర 11 మంది చచ్చిపోయారు. 11 మంది చచ్చిపోయారు. 33 మందికి తీవ్ర గాయాలట. ఓ కొడుకులారా ఎక్కడ ఐపీఎల్ ఏంది అది మ్యాచ్ క్రికెటా? ఎక్కడి క్రికెట్ ఎవని క్రికెట్ ఎందుకురా 11 మంది పానాలు పోయినాయి తెచ్చిస్తారు రౌడన్న. ఎవడు చెప్పిండ్రా మీకు ఈ ఆడజోలే ఉంటే ఉండాలి. అభిమానం ఉండద్దు అంటలేను, మిమ్మల్ని ఏమంటలేను. ఎవరి ఆటలలో అన్నప్పుడు ఒకరికైనా ఒకరికి నచ్చినోడు ఒకరికి నచ్చుతాడు ఒకరికి నచ్చాడు పోనీ. కానీ ఉంటే మాత్రం నీ అభిమానం తలగబడ పానాలు పోయింది అనుకుంటా అదరా అభిమానం. 11 మందిని తొక్కి అంటే కళ్ళు కనిపిస్తలే యారా అంటే ఆ గుంపులు అట్లా అంటే నేను పోవాలి ఫస్ట్ లోపలికి. కాళ్ళ కింద పడ్డాడు పైకి పోయిండు. ఇది కథ. ఇదిరా మన తెల బా మన దేశం ఎటు పోతున్నది నా దేశం. ఘోర విషాదంలోకి వెళుతుంది నా దేశం. దేశము ఏ వైపు పోతుందంటే మరణాల వైపు వెళ్తుంది నా దేశం. పోతలేదు మరణాల వైపు. అక్కడ కర్రెగుట్ట గిర్రెగుట్ట అని ఆడ అనాలను చంపతలేదు. అదేంది ఉగ్రవాదుల దాడి అని మళ్ళీ నా వాళ్ళని చూస్తాంది పోతే చంపతలేదు. అది కథ అన్నట్టు. ఎటువైపు పోతుంది నా దేశం అంటే మరణాల వైపు పోతుంది, ప్రయాణిస్తుంది నా అద్భుతమైన దేశం. అది కథ. నా దేశానికి ఉన్న చరిత్ర అది. ఓ కాడ పేరుంది గట్ల. దానికి ఏమైనా అద్దుపద్దు భయం భక్తి ఏమైనా ఉందా? క్రమశిక్షణ ఉందా? లేదు. అది 11 మంది పానాలు 33 మంది గాయాలట. ఇక గాయాలైనోడు వెనుకో ముందో చూపించుకొని పోతా. పానాలు పోయినోడు ఇప్పుడు ఆ పానాలు పోయిన వాళ్ళు ఇంటికాడ ఇండ్లల్లా ఆ ఇంటి వ్యవహారం పెద్ద మనుషులా చిన్న మనుషులా ఆ ఇంటి వాళ్ళు మరి ఇప్పుడు పోతే వాళ్ళ కుటుంబం ఎట్ట నడవాలి. ఇక దానికి ఏమని ప్రకటిస్తారో ఎట్లా అని ప్రకటిస్తారో సిద్ధరామయ్య గర్క ఇక చెప్పింది. ఇక న్యాయ విచారణకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశం. ఆయననా? అదే చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరు 10 లక్షలు ఇస్తాడట. 10 లక్షలు ఇస్తే సార్ ఎక్కువైతే అవి 10 లక్షలు కూడా అవసరం లేదు. గంత పెద్దగా ఎందుకు అమౌంట్ పాడుగాను అని పైసలు వద్దు కూడా వాళ్ళు ఆగమాగం చేస్తారు. 10 లక్షలు అంటే ఏందనుకుంటున్నావు? ఏడదోడు ఎట్లా దొక్కుతారు కింద పడ్డోళ్ళ మీద పోతూ అట్లా దొక్కాలి. అది కథ. ఘోర విషాదం. అబ్బా అంటే దగ్గర స్టేడియం కెపాసిటీ 30 నుంచి 40 వేలే అంట. ఆ స్టేడియంలో వచ్చే మంది కానీ 2 లక్షల మంది వచ్చారు. మరి దేనికి వచ్చేటప్పుడు కళ్ళల్లో ఏం పెట్టుకోరు మాట అనుకున్నాను. నేను అడిగిన దానికి జవాబు. ఇప్పుడు ప్రజలు ఎక్కువైతురా తక్కువైతురా అనేది అక్కడ సిబ్బందికి అక్కడ ప్రభుత్వానికి తెలుస్తుందిగా. తెలుస్తుంది. వాళ్ళు ఏదో విజయోత్సవ సంబరాల అదేనా విజయోత్సవ సంబరాలే అని పెట్టుకోరు. ఆ పెట్టుకున్నప్పుడు ఇది 40,000 గ్రౌండ్ అని మీకు ఎరక దాని అంచనా. మళ్ళీ జనం కూడా ఎక్కువ అవుతారుగా వస్తారు కదా. మరి వచ్చేదాన్ని చూసానా దాని కంట్రోలింగ్ ఆ పోలీసు వ్యవస్థ అవన్నీ లేకునే ఎట్లా అనుమతి ఇచ్చారు అంటావు? ఇది పెద్ద ప్రమాదం జరుగుతుందని ఫస్ట్ కనిపెట్టాలి కదా. కనిపెట్టాలి. అసలు పెట్టొద్దు కదా. నువ్వు ఎట్లా పెడతావు?
టీవీలో ఆడి అన్నం ఉండి పెట్టుకోవాలి. మన అల్లు అర్జున్ అయితేనే తొక్కిసలాట్లో చనిపోయా. ఉత్త సినిమా రిలీజింగ్ అయితేనే చచ్చిపోయారు. ఉత్త సినిమా రిలీజింగ్ అయినా ఆయన చచ్చిపోయినాక చచ్చిపోయారు. తల్లి ఒకాయి పిల్ల ఒకాయి పిల్లగాడు ఒకాయి వచ్చి ఇక 25 లక్షల రూపాయలు ఏమో ఇచ్చిపోయగానే అప్పటికే కొండంత పండుగ అయింది. విన్నావా? పానం పోయింది కానీ పండుగ అయింది. అట్లా చేసిరు మరి దాన్ని. ఎందుకు ఇస్తావా అని రాదు. ఏమో వెంకరెడ్డినా కోమరెడ్డి వెంకరెడ్డిని పర్మిషన్ ఇస్తావా నువ్వు? సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన టోక్రస్ మంత్రి అట. మరి అక్కడ లేకుండా మంత్రులు వీడికి ఇంకా విషయం ఏందనుకుంటున్నావు? వీళ్ళకి వెల్కమ్ చెప్తానుకు ఉప ముఖ్యమంత్రి వచ్చిండు. ఆ ముఖ్యమంత్రిని తెచ్చేది ఆయనకు అర్థమవు. నేను చెప్తున్నా బాజాది అంటున్నా. ఆ ముఖ్యమంత్రిని ఆ తొక్కి సలాడలా ఉప ముఖ్యమంత్రిని కిసరెల్లా దొక్కితే కిసరు పసరెల్లా దొక్కితే 11 మంది ప్రాణాలు ఎట్టబోయినాయి అనేది ఆయనకు అర్థమవు.